పవన్ రాయలసీమను టార్గెట్ చేయబోతున్నారా? వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని అనుకుంటున్నారా? ఈ నెలాఖరు నుండి జగన్ ఇలాకాలో పవన్ టూర్ కన్ఫర్మ్ అయిందా? రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటించకుండా కుట్ర జరుగుతోందా? ఇప్పటికే కోస్తాలో సేనాని జనంలో తిరగకుండా ఉక్కుపాదం మోపిన రాష్ట్ర సర్కార్ సీమలో సేనాని అడుగుపెట్టకుండా చేయాలని అనుకుంటోందా? త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో జనసేన అధినేత పార్టీలోని నాయకులను కార్యకర్తలను కలుసుకుంటూ గెలిచే స్థానాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల సిద్ధం పేరుతో వైసీపీ 3 రీజియన్లలోని 3 కీలకమైన ప్రాంతాలలో భారీ సభలను నిర్వహించింది. ఒక విధంగా వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని వెరైటీగా ప్రారంభించిందని చెప్పవచ్చు. క్యాడర్ని సిద్ధం చేయడం కోసం మీటింగ్స్ అంటూ జనాలకు ప్రతిపక్షాలకు కూడా వైసీపీ తన సందేశాన్ని అందించింది. వైసీపీ బలంగా ఉందన్న సందేశం కూడా విపక్షాలకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ సభలు నిర్వహించింది. అయినా పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కూటమి కూడా మేము సిద్ధమని రీసౌండ్ చేయాలని చూస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఆయన రాయలసీమ నుంచే తన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు అని ఆ పార్టీ నేతలంటున్నారు. టీడీపీ జనసేన కూటములకు మద్దతుగా పవన్ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని అంటున్నారు. పవన్ ఇప్పటిదాకా ఉత్తరాంధ్రలోని విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను నిర్వహించారు. ఇప్పుడు ఆయన రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వైసీపీ బలంగా ఉన్న రాయలసీమలోని వైసీపీ కోటలను బద్దలు కొట్టాలని కూటమి వ్యూహం పన్నింది. గత 2 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ మొత్తం 52 అసెంబ్లీ సీట్లకు గాను 49 సీట్లలో 6 లోక్సభ స్థానాలకు గాను అన్నింటినీ గెలుచుకుంది. ఈసారి సీన్ రివర్స్ అన్నట్లుగా పరిస్థితిని మార్చేయబోయేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాయలసీమ టార్గెట్గా పవన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని అంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం పేరుతో ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కోస్తా అంతటా తిరుగుతున్నారు. రా కదలిరా సభలతో హోరెత్తిస్తున్నారు. ఇక నారా లోకేష్ గోదావరికి షిఫ్ట్ అయితే దక్షిణ కోస్తా జిల్లాలలో చంద్రబాబు టూర్లు ఉంటాయని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడే వరకు కూటమిలోని 3 అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలను కలియ తిరుగుతారని అంటున్నారు. పవన్ని జగన్ మీదకు ప్రయోగిస్తూ రాయలసీమలో ఎక్కువ సీట్లు గెలుచుకునేలా కూటమి ప్లాన్ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాయలసీమలో బలిజలు అధికంగా ఉన్నారు. ఈసారి వారందరూ కూటమి వైపుగా పయనించాలన్న కసితో ఉన్నారు. జగన్ కేవలం రాయలసీమలో రెడ్లకే పెద్దపీట వేయడం, గత ఎన్నికల్లో సీట్లన్నీ వారికే ఇవ్వడం, బలిజలు ఇతర కులాలను కేవలం ఓటు బ్యాంకుగా చూడడం లాంటి కారణాలతో ఈసారి వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడ్డేతర కులాలన్నీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ దిశగా పవన్ కళ్యాణ్ బాబు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అధికారమంతా ఒక వర్గం చేతుల్లోనే ఉందన్న ఆరోపణలు పవన్, చంద్రబాబు అనేకసార్లు చేశారు. రాయలసీమలో పవన్ కళ్యాణ్కు భారీ స్థాయిలో అనుచరగణం ఉంది. వాళ్లందరూ ఇప్పటి వరకు రకరకాల కారణాలతో వివిధ పార్టీలతో కొనసాగుతున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గట్టిగా నిలబడ్డంతో వాళ్ళందరూ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీకి సైతం రాయలసీమలో బీసీ సామాజిక వర్గాల్లో గట్టి పట్టుంది. సంస్థాగతంగా రాయలసీమలో టీడీపీ బలంగా ఉంది. దీంతో కూటమి రాయలసీమలో స్వీప్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచి పవన్ ఎలా రీసౌండ్ చేస్తారో చూడాల్సి ఉంది.